హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ టాక్స్. నేను విజయలక్ష్మి. సో నిన్నటి వీడియోలో అరకు అంటే వైజాగ్ టు అరకు ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది అన్నది చూశారు కదండి. సో ఈరోజు మనం అరకులో ఉండే బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడడానికి వెళ్దాం. చాపరాయి, అలాగే ట్రైబల్ మ్యూజియం, ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడడానికి. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మధ్యలో ఇక్కడ ఏంటంటే సంత అవుతుంది. ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ అరకులో పెద్ద సంత అవుతుందట. దానికి చుట్టుపక్కల ఉన్న ఒక 15 విలేజెస్ నుంచి, అంటే ఒక 15 గ్రామాల నుంచి జనాలందరూ ఇక్కడికి వచ్చి అన్ని సామాన్లు కొనుక్కుంటూ ఉంటారు. విలేజ్ అంటే ఏదో పెద్ద ఒక 100-200 ఇళ్ళు ఉంటాయని మాత్రం మనం అనుకోక్కర్లేదు. అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఒక 10-15 ఇళ్ళు ఉంటే దాన్ని ఒక విలేజ్గా వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. సో అలాంటి విలేజెస్ చుట్టుపక్కల చాలా ఉంటాయి. సో ఈ అరకులో జరిగే ఈ సంత, అంటే ఎవ్రీ ఫ్రైడే జరిగే ఈ సంత చాలా పెద్ద సంత అట వాళ్ళకి. అందువల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా వాళ్ళందరూ వచ్చి ఇక్కడే కొనుక్కుంటారు. వాళ్ళకి చిన్న సంతలు జరిగినా కూడా ఈ అరకులో జరిగే సంత పెద్దది కాబట్టి వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ వారానికి ఒక్కసారి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటూ ఉంటారట. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు అని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు వంటగదిలోకి కావాల్సిన సామాన్ల దగ్గర నుంచి బట్టల వరకు ప్రతి ఒక్క వస్తువు కూడా దొరుకుతుంది. సో అందుకని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సామాన్లు కొనుక్కుంటూ ఉంటారట. ఇక్కడ చూస్తున్నారా కొండలు, ఈ కొండల వెనక కూడా మళ్ళీ కొన్ని గ్రామాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలన్నా లేకపోతే పక్క గ్రామంకి వెళ్ళాలన్నా కూడా ఆ కొండల మించి ఎక్కి దిగి అదే వాళ్ళకి రహదారి అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు ఈజీగా వెళ్తూ ఉంటారు కొండలెక్కి. సో అక్కడి నుంచి మనం ఇక్కడ జలవిహార్ అంటే చాపరాయి జలవిహారికి వచ్చేసాం అనమాట. ఇక్కడ అరకులో మోస్ట్ బ్యూటిఫుల్ ఏంటి ప్లేస్ అంటే మాత్రం చాపరాయి అని చెప్పాలి. చాలా ఫేమస్ ప్లేస్ అనమాట ఇది. చాపరాయి చూస్తున్నారు కదా, చూడటానికి ఎంత బాగుంటుందంటే మనం ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేస్తాం, కానీ ఎక్కడెక్కడో ఉన్న కాశ్మీరో ఊటీయో అలా వెళ్ళి హిల్ స్టేషన్స్ అన్నీ చూడాలి అనుకుంటాం. కానీ అసలు ఈ చాపరాయి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయి. ఇక్కడ చూసారా ఒక చిన్న హట్ లాగా తయారు చేశారనమాట. అందులో ఈ ట్రైబల్ లేడీస్ అందరూ కూడా అక్కడ మనకి అరకు అనేసరికి అక్కడ ట్రైబల్ డ్యాన్స్ ఏంటంటే దింసా డ్యాన్స్. సో అక్కడ దింసా డ్యాన్స్ ఎప్పుడు చేస్తూనే ఉంటారు. అంటే వస్తారు కదా జనాలు, వస్తూ ఉంటారు కదా టూరిస్టులు, వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఆ డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఎంతసేపు మనం ఎంజాయ్ చేసినా కూడా అక్కడి నుంచి రావాలి అనిపించదు, అంత బాగుంటుంది, అంత ప్లెజెంట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే ఒక విషయం మాత్రం ఇక్కడ చెప్పుకోవాలి, ఎంత ప్లెజెంట్గా ఉంటుందో అంత డేంజరస్ ప్లేస్ ఇది. ఎవ్రీ ఇయర్ చాలామంది, అంటే స్టూడెంట్స్, ఈ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వెళ్తూ ఉంటారు కదా, ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రమాదం జరిగింది అని చెప్పి మనం న్యూస్లో వింటూ ఉంటాం. అంత డేంజరస్ ప్లేస్. ఎందుకంటే చూస్తూ ఉండగానే పైనుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట, వరదలాగా. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ప్లేస్. ఎంత డేంజరస్ అంత ఎంజాయ్ చేయాల్సినటువంటి ప్లేస్ అనమాట అది. సో అక్కడి నుంచి మేము రోడ్డు మీదకి వచ్చాము. ఈ రోడ్డు మీదకి వచ్చేసరికి మనకి అరకు అనేసరికి వెంటనే జ్ఞాపకం వచ్చేది ఈ హిల్స్, ఇలాంటి వాటితో పాటు బొంగు చికెన్ చక్కగా చాలా బాగుంటుంది, తినాలి బొంగు చికెన్ అంటూ ఉంటారు కదా, అది ఇక్కడ ఫేమస్ అనమాట. మనకి రోడ్డు మీద వరుసగా షాప్స్, చాలా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు షాప్స్ ఉంటాయి. షాప్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్న టేబుల్స్ లాంటివి అరేంజ్ చేసుకుంటారనమాట. ఆ టేబుల్స్ మీద ఇక్కడ వెదురు బొంగులు అవి పెట్టుకుని అక్కడ చికెన్ తయారు చేస్తూ ఉంటారు. ఆ బొంగు చూసారు కదా మీరు, అందులో తయారు చేస్తారనమాట. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసరికి అక్కడ తేనె పరిశ్రమ చూసాం మేము. ఇక్కడ ఇలాగా ఈ అరకులో ఎక్కడ చూసినా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇందులో తేనె ఈగల్ని పెంచి తేనెని తీస్తూ ఉంటారనమాట. సో అక్కడి నుంచి కొంచెం మేము ముందుకు వచ్చేసరికి పద్మాపురం గార్డెన్స్కి వచ్చాం. చూసారా, పద్మాపురం గార్డెన్స్ చాలా బాగుంటుందన్నమాట. నిజానికి చెప్పాలంటే ఒక పూట విడిగా ఈ గార్డెన్ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం మొత్తం గార్డెన్ అంతా తిరిగి చూడడానికి చాలా టైం పడుతుంది, ఓపిక కూడా కావాల్సి ఉంటుంది. అందువల్ల అసలు మనం ముందు చూసాం కదా చాపరాయి ఒక పూట, ఈ పద్మాపురం గార్డెన్స్ ఒక పూట పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఒక రోజులో మొత్తం అంతా చూసి వెళ్ళిపోవాలంటే కష్టం అలా అరేంజ్ చేసుకోవడం. కానీ ఒక 2 days స్టే చేస్తే మాత్రం ఇలా విడివిడిగా ఒక్కొక్క పూట మనం ప్లాన్ చేసుకుంటే చాలా ఓపిక్గా అంత తిరిగి చూడొచ్చు అనమాట. సో ఇది పద్మాపురం గార్డెన్స్లో చాలా బాగుంటుందండి. ఎన్ని రకరకాల ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. ఇంతకుముందు ఇక్కడ ట్రీ హట్స్ ఉండేవి. ట్రీ హట్స్ అంటే మీకు తెలుసు కదా, మూవీస్లో వాటిలో మనం చూస్తుంటాం. చెట్ల మీద ఒక చిన్న ఇల్లుల్లాగా ఉంటాయి అన్నమాట. ఆ ట్రీ హట్స్ ఇక్కడ ఉండేవి ఇంతకుముందు. కాకపోతే ఈ హుద్హుద్ తుఫాన్లో అవన్నీ కొట్టుకుపోయాయి అన్నమాట.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ పద్మాపురం గార్డెన్స్లో ఈ టాయ్ ట్రైన్ అనేది. పేరుకి టాయ్ ట్రైనే కానీ పెద్దవాళ్ళు కూడా ఇందులో ఎక్కి ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా చాలా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్లవర్స్ చూస్తే ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయంటే మనం ఎప్పుడు చూసుంటాం కూడా, అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి. కాకపోతే అంతా తిరిగి తిరిగి చూడడానికి మనకు కొంచెం ఓపిక కావాలి. ఓపికగా చూస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట. చూసారా ఎన్ని రకాల గార్డెన్, ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయంటే ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి. అలాగే మనకి క్రోటన్స్ ఉంటాయి కదా, చాలా రకాలు ఉంటాయి ఇక్కడ. సో ఈ చెట్లు చూసారా, ఇవి చాలా తమాషాగా ఉంటాయి. ఈ చెట్లు ఈ కింద నుంచి కొద్దిగా ఒక అడుగు వరకు ఒకే మానొస్తుంది, అక్కడి నుంచి రెండుగా విడిపోయి ఒకదానికి ఒకటి పెన వేసుకున్నట్టుగా కనబడుతుంది. చూసారా ఆ కొమ్మలు కూడా ఎలా ఉంటాయంటే మనకి గొడుగు పట్టినట్టుగా ఉంటాయి అన్నమాట. చాలా తమాషాగా ఉంటుంది. ఇది దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా తమాషాగా ఉంటాయి ఈ చెట్లు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అలాగే పెద్దవాళ్ళందరూ చూడటానికి చాలా చాలా అట్రాక్షన్స్ ఉంటాయండి. కాకపోతే కొంచెం ఓపికగా తిరిగి చూడాల్సి ఉంటుంది. ఓపిక లేకపోతే మాత్రం మనం మొత్తం అంతా చూడలేం ఇక్కడ. సో అక్కడి నుంచి మేము అది చూసిన తర్వాత ట్రైబల్ మ్యూజియంస్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ అరకులో కంపల్సరీగా చూడాల్సింది ట్రైబల్ మ్యూజియం కూడా. ఇక్కడ ఏంటంటే ట్రైబల్స్కి సంబంధించిన వాళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం మనం చూడొచ్చు ఇక్కడ. ఈ ట్రైబల్ మ్యూజియం ఎంట్రన్స్లోనే ఒక పెద్ద పాండ్ ఉంటుంది అనమాట. ఆ పాండ్లో బోట్ షికార్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ప్రతి దానికి కూడా టికెట్ ఉంటుంది. ఆ టికెట్స్ విడివిడిగా తీసుకుని మనం అది ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. అయితే టికెట్స్ కూడా పెద్దగా ఏమి ఉండదు, ఒక 50 రూపీస్ లోపే ఉంటాయి టికెట్స్ కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పాండ్ అనమాట. ఈ పాండ్లో అందరూ కూడా బోట్ షికార్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ట్రైబల్స్కి సంబంధించిన వాళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధించిన వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ట్రైబల్స్ అనేసరికి ఎక్కువగా పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా, ఆ రెప్లికా ఇక్కడ మనకి చూపించారనమాట. ఇక్కడ చూస్తే మనకి దూరం నుంచి చూస్తే ఎవరో ఒక మనిషి అక్కడ నిలబడి ఏదైనా వర్క్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అంత న్యాచురల్గా ఉంటాయి ఇక్కడ. మనిషి అక్కడ నిలబడినట్టే అనిపిస్తుంది మనకి, అంత న్యాచురల్గా ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా. చూసారా ఇక్కడ అంటే న్యాచురల్గా ఎవరో అక్కడ కూర్చున్నారు, ఎవరో ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఇలా చాలా న్యాచురల్గా కనబడుతుంది అనమాట. నిజంగా స్టాచ్యూలు చేసిన వాళ్ళకి జోహార్ చెప్పొచ్చు, అంత న్యాచురల్గా తయారు చేశారు. ఇందులో ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ వేట ఎలా ఉంటుంది, ఎలా వేటాడతారు, వాళ్ళ ఆహారం ఎలా ఉంటుంది, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి, ఇలా ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. వాళ్ళ ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటారు, వాళ్ళ రిచువల్స్ ఎలా ఉంటాయి, ఇలా ప్రతి ఒక్క విషయం అంటే ఇక్కడ ఈ మ్యూజియంలో కనుక ప్రతి ఒక్కటి ఓపిక్గా కనుక మనం చూస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నది మనకి పూర్తిగా అర్థమవుతుంది. చూసారా ఎంత న్యాచురల్గా ఒక మనిషి అక్కడ నిలబడి చూస్తున్నాడేమో అనిపించేట్టుగా చేశారు. కాకపోతే
కాకపోతే ఇవన్నీ నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళడానికి కొంచెం ఓపిక కావాలి, మనకి టైం కూడా కావాలి. మెయిన్ చాలామంది ఏంటంటే మార్నింగ్ ఇటు నుంచి వెళ్ళి మొత్తం అన్నీ చూసుకుని ఈవినింగ్ రిటర్న్ అయిపోవడానికి ప్లాన్ చేసుకుంటారు. అలా అయితే మాత్రం అంత ఓపికగా డీటెయిల్డ్గా చూడలేము. ఒక 2 days అక్కడ ఉండేట్టుగా స్టే చేసినట్టుగా మనం కనుక ప్లాన్ చేసుకుంటే ఒక్కొక్కటి ఇందాక చెప్పాను కదా నేను, చాపరాయి ఒక పూట, అలాగే పద్మాపురం గార్డెన్స్ ఒక పూట, ఈ ట్రైబల్ మ్యూజియం ఒక పూట, అలా కనుక ప్లాన్ చేసుకుంటే చాలా నెమ్మదిగా ఓపిక్గా చూడొచ్చు. ఇవన్నీ కూడా చాలా మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. సో అన్నీ చూసాము, డీటెయిల్డ్గా చూసామని చెప్పి మనం కొంచెం సాటిస్ఫై అవుతాం. సో చాలామందికి అలా స్టే చేసే ఛాన్స్ అంటే అక్కడ అంత టైం ఉండదు కాబట్టి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు మాత్రం కొంచెం స్పీడ్గా చూసి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ట్రైబల్ మ్యూజియంలో మనకి ఈ ట్రైబల్స్కి సంబంధించినటువంటి అంటే అడవి ఉత్పత్తులు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. అవి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు అక్కడ. అంటే ఈ కుంకుడుకాయలు, షీకాయి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మెంతి పొడి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం అక్కడ కొనుక్కోవచ్చు. దానికి సెపరేట్గా సెల్స్ ఉన్నాయన్నమాట. ఆ షాప్స్లో మనం కొనుక్కోవచ్చు. వాళ్ళ ఇంట్లో వాడే వస్తువులు ఎలా ఉంటాయి, వాళ్ళు వండుకునే పాత్రలు ఎలా ఉంటాయి, ఇలా ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. చూసారా, ఇవి వాళ్ళ మ్యూజికల్ అరేంజ్మెంట్ అన్నమాట. అరకు మనం కొంచెం తీరిగ్గా ఒక 2 days స్టే చేసినట్టుగా అక్కడ కనుక ప్లాన్ చేసుకుంటే చూడాల్సినవి చాలా ఉంటాయి. మనం ఎక్కడెక్కడికో దూరంగా వెళ్ళి మనం మంచి ప్లేసెస్ చూసాము అన్న ఒక తృప్తి ఉంటుంది కదా, దానికి ఆ సాటిస్ఫాక్షన్ మనకి దగ్గరలో ఉన్న అరకుకు వెళ్ళేసరికి మనకి దొరుకుతుంది. చాలా బాగుంటుంది. అంటే డిఫరెంట్ ఎంజాయ్మెంట్ ఇక్కడ మనకు దొరుకుతుంది. ఇందాక చూశారు కదా మీరు, చాపరాయి దగ్గర ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనం వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే మనకి తెలియని విషయాలు కదా, ఇవన్నీ కూడా ఎలా ఉంటారు ఏంటి అన్నది మనకు తెలియని విషయాలు. సో అవన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. మనం ఎప్పుడు కూడా ఈ కాంక్రీట్ జంగిల్ లాగా ఈ టౌన్స్లోనూ ఈ రణగుణ ధ్వనులు హడావిడిలో ఉంటాం కదా, అలాంటప్పుడు మనం ఎప్పుడైనా ఒక 6 monthsకి 3 monthsకి ఇలాంటి టూర్స్ కనుక ప్లాన్ చేసుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మెయిన్ ఏంటంటే ఈ హడావిడి నుంచి కొంచెం ప్రశాంతంగా ఉండే టైం మనకి దొరుకుతుంది అనమాట అక్కడ. చూసారా, ప్రతి ఒక్క స్టాచ్యూ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది ఇక్కడ. సో అక్కడి నుంచి మేము మొత్తం అన్ని చూసుకుని బ్యాక్ అయిపోయామండి, రిసార్ట్స్కి వచ్చేసాము. మేము వచ్చేసరికి ఇక్కడ జనరల్గా అరకులో షూటింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, చూస్తే బాగుంటుంది అనుకుంటాం కదా. మేము వెళ్ళేసరికి లక్కీగా అక్కడ ఒక షూటింగ్ ఏదో ఏర్పాటు చేశారు మా రిసార్ట్స్లో, మేము ఉన్న దగ్గర అనమాట. మేము రిసార్ట్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి చూసేసరికి అప్పటికి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు షూటింగ్స్ కోసం. చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ కూడా. అక్కడ థింసా డ్యాన్స్ ఫేమస్ కదా, ఆ థింసా డ్యాన్స్ ఏదో తీయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారనమాట. ఇందులో హీరోయిన్ రాసి వచ్చింది ఆ రోజు. హీరో ఎవరో తెలియదు, నాకు అంత ఐడియా లేదు. సో వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం షూటింగ్ చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. వాళ్ళు జస్ట్ ఒక చిన్న ప్యాచ్ వర్క్ చేయడానికి అక్కడ ఏర్పాటు చేసుకున్నారనమాట. ఆ రోజు జస్ట్ ఒక ½ minute అనుకుంటాను. దానికోసం ఒక 4-5 గంటలు వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఇంచుమించు 1 గంట సేపు షూట్ చేశారు వాళ్ళు. చూసారా, ఇక్కడ వీళ్ళందరూ కూడా ట్రైబల్స్, వీళ్ళందరూ వచ్చి డ్యాన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారనమాట, గ్రూప్ డ్యాన్స్ కోసం అనమాట. సో ఈ షూటింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది, ఒక చిన్న బిట్ తీయడానికి వీళ్ళు ఇంతసేపు అరేంజ్మెంట్స్ కానీ లేదంటే వాళ్ళ రిహార్సల్స్ కానీ ఇంతసేపు చేస్తున్నారా, ఇంత కష్టమా అన్న విషయం మనకి అక్కడ తెలుస్తుంది. సో పనిలో పని షూటింగ్ కూడా మేము ఆ రోజు చూసేసాం.
సో ఇదంతా చూస్తుంటే మీకు అనిపిస్తుంది కదా, అరకు అంటే బొర్రా కేవ్స్ మెయిన్ చెప్తారు కదా, బొర్రా కేవ్స్ చూపించట్లేదు ఏంటి అనుకుంటున్నారు కదా. సో రేపటి వీడియోలో బొర్రా కేవ్స్ గురించి ఫుల్గా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.